రానున్న 50 ఏళ్లలో విశాఖ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్టుకు బీచ్ కారిడార్ ప్రతిపాదన ఉందన్నారు. నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరమని చెప్పారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై వచ్చిన వినతులపై సమీక్షలో చర్చ జరిపామన్నారు. ఎమ్మెల్యేల నుంచి అందిన వినతులు 90% పరిష్కారం చేశామన్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్గా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాబోయే 50 సంవత్సరాల్లో సిటీ ఏ విధంగా గ్రో అవుతుందో చూసి దానికి తగ్గట్టు ఈరోజు హైదరాబాద్లో ఎట్లయితే రింగ్ రోడ్డు ఉందో అలా ఒక సెమీ రింగ్ రోడ్ని ప్లాన్ చేయమని ఇచ్చారు. అది దాదాపు 102 కిలోమీటర్ లెంత్ వస్తుంది. అది రాంబెల్ నుంచి భోగాపురం వరకు. దాన్ని యాక్చువల్గా బహుశా మరొక ఈ నెలాఖరు లోపల ఆ డిపిఆర్ ఎవరైతే చేస్తున్నారో ఈ మంత్ ఎండింగ్ లోపల సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా ప్రజాప్రతినిధితో కూర్చొని వాళ్ళందరితో డిస్కస్ చేసి ఏదైనా మార్పులు చేర్పులు చేసి దాన్ని ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో చేయాలని, ఎక్కడైతే సెమీ రింగ్ రోడ్ వస్తుందో దానికి అటు ఇటు లేఅవుట్స్ వేసి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తారో వాళ్ళకి ఆ లేఅవుట్లో ప్లాట్లు ఇచ్చే విధంగా దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మెట్రో వాళ్ళు మళ్ళీ రీసర్వే చేయమని సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా పరిపించింది. అది యాక్చువల్గా సర్వే బహుశా నెక్స్ట్ మంత్కి అది కూడా అయిపోతుంది. అది కూడా అయిపోతే కేంద్రంతో మాట్లాడి ఆ మెట్రో కూడా శాంక్షన్ చేసుకుంటాం. ఆ విధంగా ఫ్యూచర్లో భోగాపురానికి పోయేదానికి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం జరుగుతుంది. వైజాగ్ ఎకనామిక్ కారిడార్ ప్లానింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులో వీఎంఆర్డీఏ రీజియన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఏదైతే అక్కడ ప్రపోజ్ చేసిన ప్లానింగ్ డాక్యుమెంటు అటు ఇక్కడే మాస్టర్ ప్లాన్ రెండూ కూడా కంబైన్ చేసి వచ్చినటువంటి ప్రపోజల్స్ కానీ లేదా ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు ఎవరైతే అబ్జెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ వీఎంఆర్డీఏ రీజియన్ని అలాగే వైజాగ్ ఎకనామిక్ కారిడార్ని అనేక విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దశగా కార్యరూపం చేశారో దానికి అనుగుణంగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను.